బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ బంధు పిలుపుకు మద్దతుగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రేపు జరగబోయే బీసీ బంధు పిలుపులో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పాల్గొనాలి అని, రేపు సీసీడీలో జరగబోయే కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష ఎన్నికల మీటింగ్ రద్దు చేసుకోవాలి అని, లేకపోతే బీసీ శ్రేణులు అందరూ వచ్చి అడ్డుకుంటామని ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యల్లమంచిలి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, చందూరు సొసైటీ మాజీ అధ్యక్షులు మాధవరెడ్డి, సీనియర్ నాయకులు తేళ్ల రవి, గంగప్ప, కోఆప్షన్ సభ్యులు ఏజాజ్, ఆనంద్, మధు, లక్ష్మణ్, శ్రీనివాస్, బంజా గంగారాం, సకలీన్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీసీ సంఘాల పిలుపు మేరకు మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ సోదరుల యొక్క పిలుపు మేరకు రేపు జరగబోయే బంద్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరుడు మన ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు యల్లమంచిలి శ్రీనివాసరావు గారు, మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, సోదరుడు రవి గారు, ఇంకా వివిధ మండలాలకు వచ్చినటువంటి ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా రవి, తర్వాత మనకు చాలామంది వచ్చారు. అందరి పేర్లు చెప్పడం మీకు అది కాబట్టి పేరు సోదరులందరూ కూడా నా మనవి ఏంటంటే, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం చూస్తున్నాం. ఇంకా ఎన్నికల్లో భాగంగా కామారెడ్డికి వచ్చి చెప్పిండు బీసీ డిక్లరేషన్ ఒక ఇష్యూలో డిక్లరేషన్ అంటే బీసీలలో వచ్చే ఎన్నికల్లో 40% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు నేను ఏదో అమలు చేస్తున్నట్టు నటించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు క్లియర్గా అందరికీ తెలుసు, తమిళనాడు పక్క రాష్ట్రం తమిళనాడులో 2-3 సార్లు ఇదే ప్రయత్నం చేసి జయంత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది రూల్ కాదనే ఉద్దేశంతో మరి అప్పుడు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో మరి అలయన్స్లో ఏఐడిపి ఉండే కాబట్టి ఆమె వెళ్ళి ప్రెషర్ చేస్తే ఆ ప్రెషర్కి లొంగి మరి పార్లమెంట్లో మరి రాష్ట్రం పంపించిన తీర్మానాన్ని అమలు చేయడం వల్ల అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి దాన్ని పాస్ చేసి 9th షెడ్యూల్లో పెట్టి మరి ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు తమిళనాడు ఇవ్వడం జరిగింది. అది చాలామంది తెలుసు, అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న వ్యక్తి అన్నీ తెలిసి కూడా డిక్లరేషన్ ఇచ్చిన హామీ కాబట్టి ఇది ఏ విధంగా అమలు చేస్తానే ప్రజలను మభ్యపెట్టి మరి ఆ రోజు ఐకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 40% ఇవ్వాలని డిమాండ్ అవుతుందో అగ్రపక్షం తీసుకెళ్ళి తీర్మానం తీసుకెళ్ళి ప్రధానమంత్రి కలిసి మరి రిక్వెస్ట్ చేద్దాం, అందరం కలిసి అన్ని పార్టీ వాళ్ళని కలిసి పార్లమెంట్లో ప్రవేశపెడదాం. బిల్లు ప్రవేశపెడితే అది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ మీడియాకి పోతుంది, 9th షెడ్యూల్లో పెట్టేది ఎక్కువగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేయించుకోవచ్చు. మొత్తం దానిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ ఉన్నారు, ఎంఐ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అంగీకరించిన తర్వాతనే వారి రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. పాస్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలి. వెళ్ళకుండా తగ్గుతున్నామా అని సిగ్గు లేకుండా వారు డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే ధర్నా చెక్కుందో ఢిల్లీలో ధర్నా చెక్కి ధర్నా చేసుకుంటారు పోనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ ఉద్దేశం ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీలు అంటే గౌరవం ఉంటే బీసీల ఓట్లు మీకు వేసిండ్రు వాళ్ళకు మనం చేయాలనే ఆలోచన ఉంటే నువ్వు ఆ రోజు అఖిలపక్షం తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రధానమంత్రి కలిసి అయిపోతుంది. అలా కాకుండా వక్రమార్గం పెట్టి ఈ బీసీ బిల్లు పాస్ కావద్దు, మేమంతా మన మున్పటిలాగానే ఎలక్షన్ జరపాలనే దురుద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి మరి ఆ రోజు డైరెక్ట్గా వెళ్ళి మరి ధర్నా చేయడం వల్ల ఆ ధర్నా కనీసం నాయకురాలు సోనియా గాంధీ రాలేదు, అంటే రాహుల్ గాంధీ కూడా రాలేదు. సిగ్గులేని వ్యక్తి కాబట్టి ఏదో సాధించినాము, మేము పాస్ చేసినాము, ప్రధానమంత్రిలో గౌరవం ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఒక అపాండ వేసి వాపసు వచ్చి మళ్ళీ ఏం చేసిండు, తీర్మానం చేసి గవర్నర్ పంపించారు కాబట్టి ఆ తీర్మానం దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి 3 నెలలు పెట్టుకున్నాడు కాబట్టి ఆటోమేటికల్లీ అది
మరి అమెండ్మెంట్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న మరి జియో పాస్ చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చర్యలు తీసుకున్నారు. తర్వాత మన సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి వేరే వాళ్ళు హైకోర్టు పెద్ద వాదించినట్టు న్యాయాలు కొట్టిండు. చాలా పెద్ద అడుగుని పెట్టిండు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు తెలుపుతూ మరి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి మరి బాన్స్వాడ మాజీ శాసనసభ్యులు మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక సమావేశం పెట్టి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరచడంలో ముందుండి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఆ రోజే బీసీలకు 37% రిజర్వేషన్ ఇస్తాం, దీన్ని చట్టపరంగా తెద్దాం.